హైటెక్ ప్రాపర్టీస్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి మనం జహీరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్ గురించి అయితే డీటెయిల్గా డిస్కషన్ చేద్దామండి. నిమ్స్ అంటే వచ్చేసి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అండి. ఇది వచ్చేసి 2014 మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది. టీజీఐఐసి నిమ్స్ క్యారిడర్ని 12,635 ఎకరాలలో సంగారెడ్డి జిల్లాలోనే జరాసంగం, నాల్కల్ మండలాల్లో దీన్ని నెలకొల్పడం జరిగిందండి. మనం నిమ్స్ అయితే గూగుల్ మ్యాప్లో కనెక్టివిటీ చూద్దామండి. మెయిన్ మనకి సిటీ నుంచి యాక్సెస్ వచ్చేసి మనం గూగుల్ మ్యాప్లో చూద్దాము. మనకి ఇక్కడ కనిపించేదంతా కూడా ఓఆర్ఆర్ అండి. ఇది అంతా కూడా అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనకి డైరెక్ట్ NA65 నుంచి కనెక్టివిటీ అండి. ఓఆర్ఆర్ తర్వాత మనకి ఇస్నాపూర్ వస్తుందండి. ఈ సర్కిల్ ఇస్నాపూర్ కనపడుతుంది కదా డిస్ప్లేలో. ఇస్నాపూర్ నుంచి మనకి నెక్స్ట్ వచ్చేసి రుద్రారం అండి. ఇది రుద్రారం తర్వాత మనకి నాందేడ్ జంక్షన్ వస్తుందండి. NH161 ఇది నాందేడ్ అకోలా రోడ్ అండి. ఇది ఈ సర్కిల్ ఇది. తర్వాత మనకి IIT వస్తుందండి, కంది ఐఐటి తర్వాత మనకి సంగారెడ్డి అండి. మనకి సంగారెడ్డి డిస్టిక్లోనే మనకి జరాసంగం, నాల్కల్ ఈ 2 మండలాల్లోనే మనకి నిమ్స్ అనేది రాబోతుందండి. సుమారు 12,635 ఎకరాలలో 5 lakhs ఎంప్లాయ్మెంట్ అనేది రాబోతుందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంలో దీన్ని నెలకొల్పడం జరుగుతుంది. ఈ నిమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన జాతీయ జీడిపి మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి జీడిపి అనేది 16% ఉందండి. దాన్ని 25% పెంచడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది నిమ్స్ పాలసీని అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ నిమ్స్ని వచ్చేసి తెలంగాణలో ఏర్పాటు చేయడానికి మెయిన్ వచ్చేసి మనకి ల్యాండ్ అవైలబిలిటీ అండి, లో కాస్ట్ మ్యాన్ పవర్ అనేది కూడా మనకి ఇక్కడ మెయిన్ ఏర్పాటు చేయడానికి కారణం అండి. మరొక కారణము ఈ నిమ్స్కి వచ్చేసి మనకి మెయిన్ కనెక్టివిటీ వచ్చేసి ఈ NA65 నుంచి మనకి ముందుకు వస్తే పెద్దాపూరు. ఈ పెద్దాపూర్ దగ్గర మనకి రీజనల్ రింగ్ రోడ్ అనేది రాబోతుందండి. నందికంది, సదాశివపేట అండి. బుదేరా తర్వాత మనకి కంకోల్ వస్తుందండి. మనకి ఇక్కడ కంకోల్ రైట్ సైడ్ నుంచి కూడా అంతారం, చెల్మాడ నుంచి కూడా మనకి జరాసంగానికి వెళ్ళిపోవచ్చు అండి. ఇది మనకి సిటీ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఈజీ యాక్సెస్ అండి. మనకి ఇది చాలా దగ్గరగా కూడా ఉంటుంది. ఈ రోడ్ అనేది ఇక్కడ కనపడుతుంది కదా, ఇది కంకోల్ అండి. ఇదంతా కూడా ఈ కంకోల్ బ్రిడ్జ్ కింద నుంచి ఈ రైట్ సైడ్ ఈ రోడ్ కనపడుతుంది కదా, ఇది మనకి నిమ్స్కి వెళ్తుందండి ఈ రోడ్ అనేది. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి 60 feet రోడ్ ఉందండి. ఇది 60 feet రోడ్ ఉన్నది. ఇది ఫ్యూచర్ వచ్చేసి మనకి మాస్టర్ ప్లాన్ రోడ్ 100 feet రోడ్ అవుతుందండి. ఈ రోడ్ అనేది మనకి ఇది కూడా నిమ్స్కి ఒక యాక్సెస్ రోడ్ అండి. ఇంకా మనకి కొంచెం ముందుకు వెళ్తే మనకి దిగ్వాల్ దగ్గర ఒక కనెక్టివిటీ ఉందండి. ఇదంతా కూడా దిగ్వాల్ అండి. మనకి ఈ రైట్ సైడ్ ఈ రోడ్డు కూడా మనకి నిమ్స్కి అనేది వెళ్తుందండి. కూడా మనకి నిమ్స్కి వెళ్ళే ఒక కనెక్టివిటీ రోడ్ అండి. జూమ్ ఇన్ చేస్తున్నాను చూడండి. ఇదంతా కూడా మనకి జహీరాబాద్ టౌన్ అండి. ఇది చూడవచ్చు, ఇది జహీరాబాద్ టౌన్ అండి. ఇది జహీరాబాద్ లోపలికి ఇదంతా కూడా NH65 అండి. ఇదంతా కూడా NH65. ఇది మనకి జహీరాబాద్ టౌన్కి వెళ్ళే రోడ్ అండి. ఇది కూడా మనకి కొంచెం ముందుకు వెళ్ళినాక 65లో కలుస్తుందండి. ఇక్కడ వచ్చేసి మనకి 2 హైవేస్ ఉన్నాయండి. ఇది వచ్చేసి NH65 అండి.
ఈ రోడ్డు మనకి ఇక్కడ వచ్చేసి SH14 స్టేట్ హైవే అండి. ఇది చూపిస్తాను మీకు. ఇది NH65 అండి. ఇది NH65, ఇది వచ్చేసి SH14 అండి. ఇది ఈ రెండు హైవేస్ కూడా మనకు ఒక కనెక్టివిటీ అయితే ఉంటుంది. SH14, SH15 అండి. చూడొచ్చు మీరు. ఇది 65 NH65, ఇది 14, ఇది 15 అండి. ఈ రోడ్ల త్రూ కూడా మనకి కనెక్టివిటీ వస్తుంది. NH14 నుంచి 15కి వచ్చి ఈ రోడ్ అనేది మళ్ళీ మనకి నాందేడ్ అకోలా హైవేకి కలుస్తుందండి. ఇక్కడ చూడొచ్చు NH161కి మళ్ళీ కనెక్టివిటీ వస్తుందండి జోగిపేట రోడ్డుకి. ఇది చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తుంది కదా జరాసంగం అని. ఈ రెండింటి మధ్యలోనే మనకు వస్తుందండి నిమ్స్ అనేది. ఒక నిమిషం మీకు డ్రాయింగ్ వేసి చూపిస్తాను. ఈ నాల్కాలు, ఈ జరాసంగం, ఈ మండలాల్లోనే మనకి నిమ్స్ అనేది రాబోతుందండి. ఇందులో వచ్చేసి నిమ్స్లో వచ్చేసి మనకి మెయిన్గా వచ్చేసి కంపెనీస్ వచ్చేసి ట్రైటాన్ అని అమెరికా బేస్డ్ కంపెనీ అండి. ఇది ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ అది అవుతుందండి, ఈవీ వెహికల్స్కి సంబంధించి. ఇంకోటి వచ్చేసి విమ్ టెక్నాలజీ అండి. ఈ విమ్ టెక్నాలజీ అనేది వచ్చేసి మనకి డిఫెన్స్కి సంబంధించి స్పేర్ పార్ట్స్ అవి తయారవుతాయండి. ఇంకోటి వచ్చేసి లైట్ ఆటో అండి. ఇది వచ్చేసి బ్రిటన్కి సంబంధించిన కంపెనీ అండి. హుండాయ్ కంపెనీ అండి. ఇది 400 acres అనేది రీసెంట్గా అలికేట్ చేసిందండి గవర్నమెంట్ ల్యాండ్ అనేది. ఇంకోటి వచ్చేసి హట్సన్ ఐస్ క్రీమ్ కంపెనీ అండి. ఇది ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి ఈ కంపెనీ కూడా రాబోతుందండి మనకి. ఎకరాలలో ఏదైతే నిమ్స్ ఉన్నదో ఆ నిమ్స్ ప్రాజెక్టు గూగుల్ మ్యాప్ వ్యూ అండి. ఇదంతా కూడా ఇప్పుడు చూడొచ్చు మీరు డిస్ప్లే మీద. ఇదంతా కూడా నిమ్స్ అండి. మనకి రోడ్డు కనెక్టివిటీ ఎగ్జాక్ట్గా మనకి నిమ్స్ వచ్చేది అంతా కూడా మనకి మాస్టర్ ప్లాన్ అండి. నిమ్స్ది కనిపించేదంతా కూడా ఇది మనకి ఇండియా మ్యాప్లో తెలంగాణ ఎక్కడ ఉంది, తెలంగాణలో మనకి ఏ ఇండస్ట్రీస్కి ఎంత ల్యాండ్ ఇచ్చారు, ఎన్ని ఏకర్స్ ఇచ్చారు, ఎంత పర్సంటేజ్ ఇచ్చారు అనేది చూడొచ్చండి. మీరు వీడియోని స్లో చేసి చూడండి. హైటెక్ ప్రాపర్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సెలెక్ట్ ఆల్ కొట్టండి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎప్పుడు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ అండి.